స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు చేతుల మీదుగా తెల్లవారుజామున 3 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. మాజీ ఎంపీలు మార్గాని భరత్రాం, ఉండవల్లి అరుణ్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారితో పాటు పంతం సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ, జ్ఞాన సరస్వతి పీఠం ట్రస్టీ తోట సుబ్బారావు, బండారు మధుసూదన్ రావు, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, కంచుమర్తి చంటి, వాకచర్ల కృష్ణ, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, నాయకులు నీలం గణపతి, పెదిరెడ్ల శ్రీనివాస్, అడప అనిల్, తలుపూరి ప్రసాద్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. వారికి ధర్మకర్త నండూరి సుబ్బారావు ఘనంగా స్వాగతించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ప్రధాన అర్చకుడు అజయ్ శర్మ, అర్చకుడు రవి వారికి వేదాశీర్వచనాలు ఇచ్చారు. భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు భక్తులకు సహాయ సహకారాలు అందజేశారు.